మరి ఇప్పుడు ఐబ్రోసుల సంగతి నువ్వు మాతో మాట్లాడుతున్నావు, మరి టీవీలలో సెల్ ఫోన్లో కనపడుతున్న పాస్టర్మ్మలే చేస్తున్నారు కదా, వాళ్ళ సంగతి ఏందని డౌట్ వచ్చింది. ఏం చేద్దాం, ఒక డౌట్ తోగితే ఇంకో డౌట్ వస్తుంటుంది. పాస్టర్మ్మలే శుభ్రంగా ఐబ్రోసులు చేసుకొని ఫేషియల్ చేసుకొని శుభ్రంగా రెడీ అయ్యి కనపడుతున్నారు కదా, వాళ్ళ సంగతి ఏంది? మరి వాళ్ళు మాదిరి కదా, వాళ్ళు ప్రసంగాలు దంచుతున్నారు కదా. అంటే నేను చెప్తున్నా, సేవకురాళ్ళకు కూడా చెప్తున్నా, విశ్వాసులకి చెప్తున్నా, సేవ రెండు రకాలు. పట్టణాలలో సేవ, పల్లెటూళ్ళలో సేవ. మళ్ళీ చెప్తున్నా, పట్టణాలలో సేవ, పల్లెటూళ్ళలో సేవ రెండు రకాలుగా ఉంటుంది. పట్టణాలలో ఈరోజు ఎలా అయిపోయిందంటే అందరూ అలాంటి స్థితికి వెళ్ళిపోయారు. ఫేషియల్ చేయించుకోవటం, ఈ ఐబ్రోసులు చేసుకోవటం, ఈ రకరకాల హడావిడి కార్యక్రమాలు పట్టణాల్లో సర్వసాధారణం అయిపోయినాయి. పట్టణపు జీవితానికి, సిటీ లైఫ్కి అలవాటు పడిన వాళ్ళు ఒకవేళ సేవకురాలు అలాంటి స్థితిలో కనబడినప్పుడు అభ్యంతరంగా పరిగణించరు, వదిలేస్తారు. వాళ్ళంత సీరియస్గా తీసుకోరు. అమెరికాలో మిడ్డీ వేసుకొని వాక్యం చెప్పినట్టు, దేవునికి స్తోత్రం, ఈజీగా అర్థమైంది ఇప్పుడు మీకు. అమెరికాలో మిడ్డీ తప్పు కాదు. అమెరికాలో చీరగట్టి తిరిగితేనే వింతగా చూస్తారు, మిడ్డీ వేసుకుంటే కామన్. అర్థమైందని చెప్పింది. అంటే వాళ్ళకి మిడ్డీ తప్పు కాదు, కానీ స్థితిలో వాళ్ళు ఉన్నప్పుడు ఇవి మిడ్డీ వేసుకొని చెప్పింది. జుట్టు కట్ చేసుకుంటే అక్కడ తప్పు కాదు. అందుకే ఆడవాళ్ళకి మగవాళ్ళకి తేడా లేకుండా అంతా అంటకత్త రేపించుకొని తిరుగుతుంటారు ఆడవాళ్ళు కూడా. అక్కడ ఉన్న సమాజము దాన్ని అభ్యంతర పడినప్పుడు కొంత ఎగ్జామ్షన్ ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ మనం ఉండే సమాజాల్లో వ్యక్తులు, ఇప్పుడు పల్లెటూళ్ళల్లో ఉన్న పాస్టర్ గారు ఐబ్రోసులు చేసుకొని తిరుగుతుంది అనుకో, అది వాళ్ళకి అభ్యంతర కారణంగా ఉంటుంది. ఏమైందో ఇంత సోకులు చేసుకొని తిరిగిద్ది. నువ్వు విశ్వాసమైనా, పాస్టర్ అయినా, ఎవరైనా, పాస్టర్ అయినా, సమాజం అభ్యంతర పడేటువంటి విషయాలు కొన్ని ఉంటాయి. నేను చెబుతున్నాను, సిటీలో సేవ చేసిన వాళ్ళైనా సరే అవి చేయించుకోవాలి, ఆకర్షణ కనబడాలనేం లేదు రూల్. సాధ్యమైనంత వరకు తగుమాత్రపు స్థితిలో ఉండి మంచి మనస్సాక్షి కలిగి ఉన్నంతలో శుద్ధంగా కనపడటం తప్పేం కాదులే. కానీ అదనంగా చేసేవి పట్టణంలో అయినా పల్లెటూళ్ళు అయినా కొంచెం కంట్రోల్ చేసుకుంటే పాస్టమ్మలు కూడా మంచిది అని నా సలహా. లేదు మేము ఇంతే ఊరేగుతామంటే నేనేముండి అడ్డం చెప్పడం, నువ్వు ఊరేగు. అప్పుడు సంఘం కూడా అలానే తయారైంది. ఒకసారి ఓ సేవకుడు అన్నాడు, మనం కిళ్ళి వేసుకుందామా అన్నాడు. కిళ్ళి వేసుకుందామా అన్నాడు. కిళ్ళి వేసుకుంటే తప్పే ఉంది, తీపి గిళ్ళి తినొచ్చు కదా అంటే, నేను జనం ముందు మనం తీపి గిళ్ళి తింటే జనం జరదా గిళ్ళి తింటారు అన్నాను. సింపుల్గా, దేవునికి స్తోత్రం. ఏంటి, జనం ముందు మనం తీపి గిళ్ళి తింటే జనం పాస్టర్ గారే నవ్వుతున్నాడా అని చెప్పి జనం జరదా గిళ్ళి తింటారు. కాబట్టి కొంచెం, ఎందుకంటే మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదరని వాక్యంలోనే ఉంది. దేవుడేమో హృదయమును లక్ష్య పెడతాడు, మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు. కొంతమంది పై అవతారాలు దరిద్రంగా పెట్టుకొని హృదయం చూడండి హృదయం చూసే సీను వాడుకుందా? హృదయం చూసే సీన్ దేవుడికే ఉంటుంది కానీ మనుషులకు లేదు. మనుషులు పై రూపమే చూస్తారు. కాబట్టి మనుషులు చూసేటువంటిది వెలుపటి రూపమే గనుక పైకి కనబడేదాన్ని ప్రజలు సీరియస్గా తీసుకుంటారు గనుక మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు అని దేవుడే చెప్పాడు గనుక వారి ఎదుట భక్తి గలవారమని చెప్పుకొనుటకు తగిన విధమైనటువంటి క్రమములో మీరు కనబడండి. నువ్వు ఫేషియల్ చేయించుకుంటావో, ఐబ్రోసులు చేయించుకుంటావో, ఇంకా లేకపోతే ఇంకేం వెరైటీలు ఉన్నాయి ఏమండి, జుట్టు రింగులు కట్ చేసుకుంటావో, లేకపోతే నువ్వు ఏం పాటలు పడతావో పడు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకొని, అవతారం చూసి పరపురుషులు మోహించకుండా ఉంటారా? నీ అవతారం చూసి 2 చేతులు ఎత్తి వందనాలు చెప్పాలి అనే పవిత్రమైన అభిప్రాయం కలిగేటట్టుగా అనుకుంటారా? పాస్టర్లైనా విశ్వాసులైనా ఎవరైనా సరే మీరే ఆలోచించుకొని వాటిని బ్యాలెన్స్ చేసుకోండి. ఇప్పుడు నాకు కూడా సమస్య అది. ఇప్పుడు ఎవరన్నా అమ్మాయిని మా వాడికి సంబంధం చూద్దామంటే ప్రతి అమ్మాయి లైన్లోనే కనపడుతుంది, శుభ్రంగా ఐబ్రోస్లు చేసుకునే కనపడుతుంది. ఇప్పుడు ఎవరిని దేవులాడాలి, ఎక్కడ అడవిలో పోయి తేవాలో అర్థం కావట్లన్నా.
మాట వరుస చెబుతున్నాను. అని అర్థమైంది నేను చెప్పింది. ఎందుకు చేసుకున్నావు అంటానికి లేదు, అలవాటు అయిపోయింది. కాబట్టి ఎవరికి వాళ్ళకి మనస్సాక్షి ఉందిగా, ఎవరికి వాళ్ళకి మనస్సాక్షి ఉందిగా, వాక్యం ఉందిగా ఎవరి చేతిలో అయినా. కానీ వాక్యం ఖండితంగా చెబుతుంది, దేవభక్తి గల బిడ్డని అని చెప్పుకోవటానికి తగినట్టుగా నువ్వు కనబడాలి అంది గనుక, అలాంటి రూపాన్ని ప్రజలు కూడా పట్టించుకుంటారు గనుక, ఎలా ఉంటే ప్రజలను దేవుని వైపు తిప్పగలవో ఆలోచించుకొని అలా తయారుగా. సిటీలో పాస్టర్ములు ఇలా చేస్తున్నారని పల్లెటూరు పాస్టర్ములు అలా తయారవుతున్నారు. పల్లెటూరు పాస్టర్మ ఎప్పుడైతే ఇలాగ రెడీ అయిందో ముఖం మీద, అప్పటిదాకా ప్రశాంతంగా వెంబడించిన విశ్వాసులకు డౌట్ వస్తుంది, మొన్నటిదాకా మన పాస్టర్మకి ఈ పాటలు లేవేంది, ఇట్ట తయారైంది ఏంది, ఎట్లా తయారైంది ఏంది పాస్టర్మ, ఆ సెల్ ఫోన్లో వాళ్ళ నీళ్ళని చూసి ఎట్లా తయారైంది, అంతకుముందు మన అమ్మగారు అట్లేదో చాలా భక్తిగా ఉండేది, ఆమె కూడా పాడైపోయిందని. ఇక ఆమె పాడైపోయినప్పుడు మందే ఉందని వీళ్ళు పాడు కావటం మొదలు పెడతారు. అందుకని చెప్తున్న దైవజనురాళ్ళకైనా విశ్వాసులకైనా అందరికి ఎవరికైనా మందకు మాదిరి ఇచ్చే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రజల పవిత్రతని, భక్తిని, ఆత్మీయతను, దేవుని అందలి భయమును కాపాడే విషయంలో మెలకువగా ఉండాలి. ఈరోజు సర్వసాధారణం అయిపోయింది. రాను రాను ఇంకా మారిపోయింది పరిస్థితి. కాబట్టి దీన్ని ఒక ఆజ్ఞగా నేను మీకు చేయను కానీ, అవి చేయించుకోవద్దు, ఇలా ఉండొద్దు, అలా ఉండొద్దు అని ఒక ఆజ్ఞగా నేను మీ మీద రుద్దను కానీ. ఎందుకంటే ఆయన చెప్పిన నాలుగే: రక్తమును, జారత్వమును, విగ్రహ సంబంధన అపవిత్రతను, గొంతు పిసికి చంపిన దానిని. ఈ అవశ్యమైన 4 వీటిని విసర్జించాలి.